హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అనుడేకి మీకు ఘన స్వాగతం. ఈరోజు స్నాక్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలని చూపించబోతున్నాను. కాస్త వరిపిండి తీసుకున్నాను, అలాగే మన సొరకాయ తురుము ఉంటుంది కదా, కొత్తిమీర తీసుకున్నాను, అలాగే నేను పచ్చిమిరపకాయలు వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకున్నానండి, అలాగే కొంచెము జీలకర్ర తీసుకున్నాను, అలాగే కొంచెం నువ్వులు కూడా తీసుకున్నాను. ఈ విధంగా కొంచెం సేమియా ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను, ఎందుకంటే ఇది బైండింగ్ చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసి ఈ విధంగా మిక్స్ చేసుకోండి. మనం సన్నగా తురుముకోవాలండి ఇది సొరకాయ అనేది. అలాగే కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకుంటున్నాను, కొంచెం పచ్చిమిర్చితో పాటు ఇవి కూడా వేసుకుంటే బాగుంటుందండి. తగినంత ఉప్పు వేసుకోండి. కారము ఎక్కువ అవసరం లేదనుకుంటే ఆ పచ్చిమిర్చియే సరిపోతుంది. నాకైతే సరిపోదని ఈ విధంగా నేను వేసేసుకుంటున్నాను. మొత్తం వేసుకోండి. అప్పుడే నీళ్లు పోసి మాత్రం కలుపుకోవద్దండి, ఎందుకంటే ఇది సొరకాయ కదా, వాటర్ అనేది ఎక్కువగా ఉంటుంది. మనకి ఎప్పుడన్నా సొరకాయలతోటి ఏమన్నా చేసుకోవాలనుకుంటే ఈ స్నాక్ అనేది చేసుకోండి. ఇది ఆయిల్తో చేసుకోవచ్చు, లేకంటే ఆయిల్ లేకుండా అయినా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది నేను చూపించబోతున్నాను. ఇదిగో చూడండి, ఈ విధంగా అంతా అనేది మిక్స్ చేసుకోండి. దీంట్లో వాటరు సరిపోకపోతే కలుపుకోండి, ముందే పోసేయబాకండి, ఎందుకంటే జారుడుగా అవుతుంది. ఇదిగో చూడండి, నేను వాటర్ ఏమీ పోసుకోలేదు, అయినా ఈ విధంగా వచ్చేసింది కదా. ఇదిగో ఇంత సాఫ్ట్గా ఉండాలి. ఒక 5 నిమిషాలు అలా పక్కకి పెట్టేసుకోండి. పక్కకు పెట్టేసుకుంటే ఆ సేమియా అనేది చక్కగా మెల్ట్ అయిపోతూ ఉంటుందండి. ఇదిగో చూడండి, ఇంత బాల్స్ అనేది చేసి నేను పక్కకు పెట్టుకుంటున్నాను. ఇదిగో చూడండి, ఇట్లా అంతా మనకి ఏ సైజు కావాలో ఆ సైజ్ బాల్స్ అనేది తీసుకోండి. అలాగే నేను పూరి ప్లేస్ అనేది తీసుకున్నాను. కొంచెము గట్టిగా ఉంటే పూరి ప్లేస్ అవసరం వస్తుందని తీసుకున్నాను, కానీ అవసరం లేకుండా పక్కకు పెట్టుకున్నాను. ఇదిగో చూడండి, ఉండలన్నీ పక్కకు పెట్టుకున్నా కదా, పూరి ప్లేస్ అవసరం లేకుండా ఇదిగో చేతితో ఈ విధంగా నేను ఒత్తుకుంటున్నానండి. ఎందుకంటే ఈ వరిపిండిలో వేడి నీళ్ళు పోయకపోవడం వల్ల జిగురుగా లేదు, కొంచెము చేతితో ఒత్తుకుంటేనే బాగా వస్తుందని ఈ విధంగా నేను ఇలా చక్కగా ఒత్తుకుంటున్నాను. చూడండి, మనకి ఈ కవర్ లేకపోయినా పర్లేదు, మనకి శారీస్ కవర్స్ వస్తాయి కదా, ఆ కవర్లతోటైనా మనం ఈ విధంగా చక్కగా ఒత్తుకోవచ్చండి. ఇది పిల్లలకి ఎంతో ఇష్టంగా తింటారు స్నాక్ అనేది, ఇది చాలా బాగుంటుంది. అలాగే మనం సొరకాయ తినని పిల్లలు ఉంటారు కదా, ఈ విధంగా చేసిస్తే కంపల్సరీగా ఇష్టపడి తింటారండి. అదేవిధంగా నేనేం చేస్తున్నాను అంటే కాగిన నూనెలో ఇదిగో చూడండి ఈ విధంగా అన్నీ వేసేసుకుంటున్నాను. చూడండి, ఇది ఎర్రగా కాగేంత వరకు ఈ విధంగా పూరి ప్లేస్ కన్నా చేత్తో చేసుకోవడం వల్ల ఒక 4-5 అనేవి చేసుకొని మనం పక్కకు పెట్టుకోవచ్చండి. ఇదే విధంగా అన్నీ చూడండి, ఇదే విధంగా ఎర్రగా కాగేంత వరకు ఉంచి పెట్టుకున్నాను కదా, ఈ విధంగా కాలితే సరిపోతుందండి. ఇది స్టోర్గా ఉండాలి అనుకుంటే మాత్రం నూనెలో వేయించుకోండి, లేదు అంటే అప్పటికప్పుడు తినాలంటే మాత్రం వేరే విధమైన పద్ధతి కూడా నేను చూసేయండి. ఇదిగో చూడండి, ఈ విధంగా కాగితే సరిపోతుంది. అలాగే నేను పక్కకు తీసి పెట్టుకుంటున్నాను. అలాగే కొంచెం నూనె తక్కువగానే పడుతుందండి దీనికి, అంత ఎక్కువగా కూడా ఏం పట్టదు. తర్వాత మళ్ళీ కొంచెం పెద్దగా చేసుకొని ఇదిగో మనం దోశల పెంకు ఉంటుంది కదా, దానికి కాస్త ఆయిల్ రాసేసి ఈ విధంగా నేను అన్నిటినీ వేసేసుకుంటున్నాను. ఒకటేసారి 4-5 అలా పడతాయి. కొంచెం పెద్దగా ఉన్న చిన్నగా ఉన్న మన సైజుని బట్టి ఈ పెంకు అనేది పడుతుందండి. ఈ విధంగా మనం ఆయిల్ లేకుండా అయినా కాల్చుకోవచ్చు నాన్ స్టిక్ మీద. ఇది ఆయిల్ ఎక్కువగా ఉండకూడదు, అప్పటికప్పుడు చేసుకొని తినాలంటే ఇదే విధంగా ఇదిగో చూడండి, 2 వైపులా కొంచెం ఎర్రగా కాలేంత వరకు ఉంచి పెట్టుకుంటే సరిపోతుందండి. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. అలాగే మనం పచ్చిమిర్చి, జీలకర్ర అవన్నీ వేసాం కదా, దాంతో ఎంతో టేస్టీగా. ఇది ఇప్పటి వంట ఏం కాదండి, ఇది చాలా పాతకాలపు పద్ధతి. ఇది కొంచెం ఆయిల్లో మనకి స్నాక్ లాగా పిల్లలకి కానీ అప్పటికప్పుడు కొంచెం పెరుగుతో నంచుకొని తింటే ఇది చాలా బాగుంటుంది. కొంచెం కారం కావాలంటే పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా 2 వైపులా కాలిన తర్వాత ఇదిగో చూడండి, నేను ఈ విధంగా తీసేస్తున్నాను. ఇదిగో చూడండి, ఈ విధంగా ఎంతో మెత్తగా ఉంది కదా, అవైతే కొంచెం కరకరలాడుతూ ఉంటాయి. ఇది ఏమవుతుందంటే కొంచెం ఆయిల్ తక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. ఇది పళ్ళు లేని వాళ్ళైనా ఎవరైనా చక్కగా తినేసేయచ్చు. మన చిన్నపిల్లలకు కూడా చేతిలో పట్టుకొని ఆడుకుంటూ కూడా తింటారండి. ఇదే విధంగా ఇదిగో చూడండి, ఎంతో మెత్తగా వచ్చేస్తుంది కదా. మన ఇంట్లో సొరకాయలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇది ఒక విధానం అనేది ట్రై చేయండి, ఇది చాలా బాగుంటుంది. ఇదిగో చూడండి, నేను ఒకసారి తుంచి కూడా చూపిస్తున్నాను. ఇదిగో చూడండి, నూనెలో కాగింది కదా, అది కూడా సాఫ్ట్గా ఉంది. అంచుల పొడితేమో కొంచెం క్రిస్పీగా ఉంది, ఇదేమో మొత్తం సాఫ్ట్గా ఉంది.
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుంది, గంట కొట్టేసేయండి. నేను ఏ విధమైన పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుందండి. అంతేనండి. బాయ్ అండి. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్ బాయ్. టాటా.